నిద్ర దశలలో మనసులో అసంకల్పితంగా సంభవించే చిత్రాలు, ఆలోచనలు, భావోద్వేగాలు మరియు అనుభూతుల పరంపరలను కలలు అంటారు. కలల వెనుక ఒక శాస్త్రం ఉందంటారు కొందరు. అందుకోసమే స్వప్న శాస్త్రం అనేది కూడా అలాంటి వారు చెబుతారు. వారి నమ్మకాల ప్రకారం అది ఇలా ఉండవచ్చు. మన జీవితం ఎన్నో రహస్యాలతో ఉంటుంది. అలాంటి వాటిలో కలలు ఒకటి. కొన్ని విచిత్ర ఘటనలు ముందుగానే కలలో చూస్తాం. ఒక కల నిద్రను భంగం చేసి ఒక సంకేతాన్ని ఇవ్వచ్చు అంటారు పరిశోధకులు. ఇలా మన జీవితంలో ఏదో ఒక శుభం లేదా అశుభం జరగబోతోందనే భావన కలిగించే కలలను కొన్నిసార్లు మనం చూస్తాం. రహస్యాలతో నిండిన అలాంటి కలలు మన జీవితాన్ని కూడా మార్చగలం. అవును, స్వప్న శాస్త్రం ప్రకారం అనేక కలలు భవిష్యత్ సంఘటనల సంకేతాలుగా ఉంటాయి. కలలో మీరు పుట్ట లోపల నుంచి బయటకు వచ్చిన పామును చూస్తే అది జీవితంలో మంచి శుభప్రదమైన సంకేతంగా పరిగణిస్తారు స్వప్న శాస్త్ర పరిశోధకులు. భవిష్యత్తులో మీరు ఆకస్మిక ధనాన్ని పొందబోతున్నారని ఇది సూచిస్తుంది. మీరు కలలో చెట్టుపైకి ఎక్కినట్లు కనిపిస్తే మీరు ఎక్కడి నుంచైనా ఆకస్మికంగా డబ్బు పొందబోతున్నారని సంకేతంగా చెబుతారు. అకస్మాత్తుగా డబ్బు సంపాదించడం ద్వారా మీరు ధనవంతులు కావచ్చు. మీ కలలో స్త్రీ నృత్యం చేస్తున్నట్లు మీరు చూస్తే అది చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు. ఇది భవిష్యత్తులో డబ్బు ఆకస్మిక రాకను సూచిస్తుంది. మీకు కలలో బంగారం కనిపిస్తే అది లక్ష్మీమాత ఇంటికి వచ్చిందనడానికి సంకేతం. దీంతో త్వరలో డబ్బు, బంగారం పొందవచ్చు. తేనెగూడు గురించి కలలు కనడం కూడా శుభప్రదంగా పరిగణిస్తారు. తేనెటీగ, అందులో నివసించే తేనెటీగలు సంపద సమపార్జనకు సంకేతం. మీరు దాని నుంచి ఆకస్మిక డబ్బు పొందవచ్చు. కలలో ఎలుక అంటే గణేశుని వాహనం. కలలో ఎలుకను చూడటం శుభ సంకేతంగా పరిగణిస్తారు. ఎలుకను చూడటం ఇంట్లో డబ్బు రాకను సూచిస్తుంది. కలలో అమ్మవారి దర్శనం, లక్ష్మీమాత దర్శనం, దేవాలయ దర్శనం అనేవి సంపదతో పాటు విజయాన్ని పొందబోతున్నారని చూపిస్తుంది. మీ కలలో మండుతున్న దీపాన్ని చూస్తే అది సంపద, విజయానికి సంకేతం. మీరు కలలో ఉంగరం ధరించినట్లు కనిపిస్తే అది భవిష్యత్తులో మంచి ప్రయోజనాలను చూపుతుంది. మీరు కలలో తెలుపు లేదా ఎరుపు రంగు ముత్యాల ఉంగరాన్ని ధరించినట్లు మీరు చూసినట్లయితే అది మీకు విశేష ఫలితాలను పొందే అవకాశాన్ని తెలియజేస్తుంది. అదృష్టానికి ఇవి సంకేతాలని స్వప్న శాస్త్ర పరిశోధకులు చెబుతారు.